నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ముఖ్యంగా సార్ ఈ మధ్య కాలంలో చాలామందికి వివాహాలు అయ్యి కూడా ఏళ్ళు గడిచినప్పటికీ కూడా సంతానం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐవీఎఫ్ సెంటర్లలో చాలామంది చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అలా చేయించుకొని పిల్లల్ని కనేవారు కూడా ఉన్నారు. కొంతమంది అలా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి కూడా ఉండింది. మరి దైవానుగ్రహం పొంది దైవానుగ్రహంతో పిల్లలు పుట్టాలంటే ఆధ్యాత్మికంగా సంబంధించినట్టు ఏదైనా పరిహారం ఉందంటారా? చాలా పరిహారాలు ఉన్నాయి. మంచి ప్రశ్న. దైవిక సంబంధమైనటువంటి దానిలో మనకు ఫలం దక్కనటువంటిది అంటూ ఏదీ లేదండి. రకరకాల మార్గాలు ఉన్నాయి. దైవిక సంబంధమైనటువంటి ధార్మిక సిద్ధాంతంలో భగవంతుని అనుగ్రహం పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం నిజంగా మనం సమాజంలో చూస్తుంటే మనకు కనపడుతున్న సమస్యల్లో వివాహ సమస్య ఒకటైతే, వివాహం అయిన తర్వాత సంతానం ఒక సమస్య. మళ్ళీ దాని తర్వాత వివాహం అయిన వెంటనే కొంతమంది డైవర్స్ వస్తుంది. డైవర్స్ అంటే దానికి జాతక దోషాలు కూడా ఉన్నాయి. డైవర్స్ అంటే ఇప్పుడు నిజంగా మనం బాగా పరిశీలిస్తే ఒక కాలం ఒక 20 సంవత్సరాల కిందకి మనం వెళ్ళిపోయి పరిశీలిస్తే, 20-30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయి పరిశీలిస్తే పెళ్ళైన తర్వాత షష్టిపూర్తికి పిలిచేటోళ్ళు వాళ్ళు. అవును. పెళ్లి తర్వాత మళ్ళీ షష్టిపూర్తి అంటే వండర్ అనిపిస్తుంది మనకు. అప్పుడే 60 ఏళ్ళకి వచ్చేసిన వాళ్ళు షష్టిపూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఏంది, మనము ఓ డ్రైవింగ్ లైసెన్సో లేకపోతే ఆర్సీఓ మనం రెన్యువల్ చేసుకున్నట్టుగా వీళ్ళు పెళ్లి రోజున రెన్యువల్ చేస్తారు. 5 సంవత్సరాలకు ఒక ఫంక్షను, 10 సంవత్సరాలకు ఒక ఫంక్షను, 15 సంవత్సరాలకు ఒక ఫంక్షను, దానికి ఒక పేరు గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ అని పేర్లు పెట్టి మేము ఇంతకాలం కలిసి ఉన్నామని సర్టిఫికేట్ మనకి ఇస్తున్నట్టు భావన కల్పిస్తుంది. ఇప్పుడు చాలామంది అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉండదండి. బర్త్డేకి కేక్ పెట్టి 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే 30 కాడలు ఫోన్ ఉదేస్తారు. అది వాళ్ళ దృష్టిలో ఒకలాగా. అంటే నా ఆలోచన ఏంటి అంటే, నా జీవితంలో 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఆరిపోయినాయి, నేనేం సాధించలేదు అంటే నేను 30 సంవత్సరాల సాగుకు దగ్గరికి వచ్చా. 30 సంవత్సరం నేను ఆ 30 క్యాండిల్ ఆర్పేసి అంటే 30 సంవత్సరాలు నా జీవితంలో ఆరిపోయినాయి. 60 సంవత్సరాల వయసు అయితే 30 ఉన్నాయి, నా బ్యాలెన్స్ 30 ఉన్నాయి. నేను ఆర్పేసుకున్నా. నేను ఆర్పేసుకున్నా. 30 పోయినాయి అంటే నేను 30 సంవత్సరాలు చావుకు దగ్గరగా వచ్చాను. ఈ టైంలో నేనేం చేయాలని ఆలోచన చేయాలి. మన కేక్ కోయడం కాదండి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోతుంది. మనం వాచిలో సెల్లు వీకేసినంత మాత్రాన వాచి ఆగిపోతుంది తప్ప కాలం ఆగదు. మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఆగంది ఏదైనా ఉంది అని అంటే అది మన వయసు, జీవితం వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఒక క్షణం కూడా మన కోసం ఎక్కడ ఆగదు. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు వెన్నెముక నిటారుగా ఉండే ఆలోచన శక్తి ఏదైనా ఉంది, ఆలోచించే జీవి భగవంతుడి సృష్టిలో ఏదైనా ఉంది అంటే మనిషే. అన్నిటికీ వెన్నెముక ఇంట్లో వంకర ఉంటుంది. భగవంతుని మాత్రం వెన్నెముక నిటారుగా ఇచ్చాడు. వెన్నెముకకు శిరస్సు ఇచ్చాడు, దానికి బ్రెయిన్ కనెక్ట్ చేశాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఏఈ ప్రపంచాన్ని శాసిస్తుందండి. ఏఈ ఎవరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఒక కెమెరా ఉందండి. కెమెరాతో మనం షూట్ చేస్తున్న అద్భుతంగా చూస్తాం. చందమామను కూడా షూట్ చేయగలిగేటువంటి కెపాసిటీ దానికి ఉంది. దాన్ని ఎవరు ఆపరేట్ చేయాలి? భగవంతుడు సృష్టించిన మనిషి ఆపరేట్ చేయాలి. అంతే కదా. కాబట్టి భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటిదంతా ఈ దోషం పోవాలి అని అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలస్య వివాహాలు అయిపోతున్నాయండి. ధర్మశాస్త్ర రీత్యా శాస్త్ర ప్రకారంగా జాతకర్మలలో 8 సంవత్సరాలకు పెళ్లి చేయాలి. సంఘ సంస్కరణలో బాల్య వివాహం అంటే జరిగిన పొరపాటు ఏంటంటే, 8 సంవత్సరాల అమ్మాయిని వాడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కన్యాశుల్కాలు ఇచ్చేసి పెళ్లి చేసుకున్నారు. అది నిజంగా అది ద్రోహమే తప్పదు. ఎందుకంటే చిన్న వయసులోనే వైధవ్యాన్ని ఎవరు భరిస్తారండి? అంతే కదా. వాడు చచ్చిపోతే భార్య మిగిలిపోయి వైధవ్యాన్ని ఇంకో పెళ్లి చేయకుండా ఇది తప్పే, ఈ పెళ్లి చేయడము తప్పే, ఇది తప్పే, రెండు తప్పే. కాబట్టి సంఘ సంస్కృతలు వచ్చి బాల్య వివాహాన్ని నిషేధించారు. ఇప్పుడు ఆ బాల్య వివాహం కాదండి, యుక్త వయసు వచ్చినా కూడా వివాహాన్ని యువకులే నిషేధించుకుంటారు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఉద్యోగం చేయాలి. ముఖేష్ గారు మీరు బండి కొన్నారండి, 2 వీలర్ కొన్నారు లేదా BMW కొన్నారు, పెట్రోల్ రేటు నిన్న మొన్న పెరిగింది, పెట్రోల్ పోసుకోవడం అయితే మానేరుగా మోడీ 3 రూపాయలు ఇచ్చి నేను కారం వేసుకో. అంతే కదా. అవును. దీన్ని పోసుకొని తిరుగుతాం, తక్కువ తిరుగుతాం. రోజు 100 కిలోమీటర్లు తిరిగేది 70 కిలోమీటర్లు తిరగడానికి ప్రయత్నం. సోర్స్ వెతుకు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే సంపాదించాలి. ఇప్పుడు అది కాదండి, కాళ్ళ మీద నిలబడేదో పక్కన పెడితే క్వాలిటీస్, ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, విపరీతమైన కోరికలు లేనటువంటి కోరికలు. ఇప్పుడు
ముఖేష్ గారు ప్రస్తుతం అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు ఈ ప్యాకేజ్ ఎంత, అంతే. వీళ్ళు కోరుకున్న ప్యాకేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు గ్రహించలేని విషయం ఏంటి అంటే 20 లక్షల ప్యాకేజ్ 30 లక్షల ప్యాకేజ్ వాడు సంపాదించడానికి పట్టే టైంలో వయసు పెరిగిపోతుంది, ఈ ప్యాకేజ్ వచ్చేస్తుంది. అవును. ఈ ప్యాకేజ్ వచ్చినప్పుడు శారీరక శ్రమ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ పోతుంది, ఇక్కడ విరుగుతుంది. ఆ వయసులో ఏం సాధిస్తామండి? 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 36 ఏళ్ళకి సంతతి కలుగుతుందో లేదో గ్యారంటీ లేదు. 36 సంవత్సరానికి అదృష్టం బాగుండి, అన్న సవ్యంగా ఉండి, పూర్వజన్మ సుకృతం బాగుండి, కర్మఫలం బాగుండి 36 సంవత్సరానికి కొడుకు కూతురు పుడితే వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మన 60లో ఉంటామండి. అవును, అప్పటి వరకు ఉంటారో లేదో కూడా డౌటే. అదే చెప్తున్నాను, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా 120 సంవత్సరాల ఆయు ప్రమాణం అనేది. 120 60 పెరుగుతున్నాం, 60 చనిపోవాలి. అంటే మనిషి యొక్క జీవిత చక్రం అండి. సైకిల్ గాలి కొట్టే నల్లి ఒకటి ఉంటుంది, అదొకసారి పైన ఉంటుంది, ఒకసారి కింద ఉంటుంది. అదొక పరిక్రమణ. మన జీవితంలో ప్రభవనామ సంవత్సరంలో మనం పుట్టామంటే ప్రభవనామ సంవత్సరానికి వచ్చి ప్రభవనామ సంవత్సరానికి ఒక సంవత్సరం ముందర 60 ఏళ్ళు వచ్చేసి మళ్ళీ ప్రభవ నుంచి మళ్ళీ ప్రభవకు వచ్చేటప్పుడు 60 ఏళ్ళు. ఈ ప్రభవలో మనం చచ్చిపోతాం. మీరు బాగా గమనించండి, పుట్టినప్పుడు శిశువు యొక్క జీవితం పరాధీనమైనటువంటి బతుకు. ఆకలి అయితే ఏడవాలి, అదే లేచిపోయి గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టుకుని తాగలేడాడు. వీడు ఏడిస్తే వాళ్ళ అమ్మ గుర్తుపట్టి ఎందుకు ఏడుస్తుడు, ఓహో బహుశా ఆకలేమో అని వచ్చేప్పుడు తల్లి పాలు ఇవ్వాలి. అప్పుడే వీడికి అర్థమైపోతుంది. పాలు తాగకుండా ఏడుస్తున్నాడు, ఇది కాకుండా ఇంకొక సమస్య ఏదో ఉంది అని తల్లి గ్రహించాలి. ఓకే, పక్క తడిచినట్టుంది, పక్కన శుభ్రం చేయాలి, ఇదేంది ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకేదో సమస్య ఉంది అంటే ఇప్పుడు పరాధీనం అన్నవాడు చెప్పుకోలేడు. చెప్పుకోలేక ఏడుస్తున్నాడు. ఏడవడం వల్ల మనం దాన్ని గ్రహించుకుంటాం. మన చివరి స్థాయి వచ్చేటప్పటికి తల వెంట్రుకలు నెరిసిపోతాయి, ఉంటే ఉంటుంది, ఊడిపోతే జుట్టు, పళ్ళు ఊడిపోతే పరాధీనమైన బతుకు నడవలేము. కర్ర పట్టుకుని కూడా నడవడం. మళ్ళీ పుట్టినప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో చచ్చిపోయేటప్పుడు అదే స్థాయిలో మనం చచ్చిపోతాం. ఇది జీవిత చక్రం. ఇప్పుడు మనం జీవిత చక్రం అంతా పూర్తి చేసుకునేంత లేదు. ఆయు ప్రమాణం అనేది తగ్గింది. శాస్త్రంలో కలి ప్రభావం అనేది మొదలైనప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే కలిపురుషుడు అవతరించడానికి ముందర వివాహ వ్యవస్థ నశిస్తుంది. అంటే పెళ్లి చేసుకుంటారు, పద్ధతి ప్రకారం ఉండదు. 8 సంవత్సరాలకు పెంచి పెద్ద చేసేదే పెళ్లి చేసేదే పోయింది. ఇప్పుడు పోయింది. 8 సంవత్సరాల వయసు జాతకర్మ ప్రకారంగా పోయింది. ఇప్పుడు సరైనటువంటి యుక్త వయసులో పెళ్లి చేద్దామా అంటే అది పోయింది. ఇంకా కొన్ని జాతకాలు నేను చూస్తుంటానండి. జాతకంలో చూసినప్పుడు నాకు అర్థమైపోతుంది వీళ్ళది లవ్ మ్యారేజ్. చెప్పచ్చు. సరే, సమాజం ప్రకారంగా ఆలోచించి కులాంతర వివాహం చెప్తానండి. జాతకం చూసినప్పుడు చెప్తానండి. కులాంతర వివాహం అనేది నిజానికి ధర్మశాస్త్రంలో శాస్త్ర ప్రకారంగా నిషిద్ధం. కానీ ఇప్పుడు అట్లాంటి ఏం లేవు, కుల మతాలు ఏం లేవు, మేము పెళ్లి చేసుకుంటాము అంటున్నారు. ఇప్పుడు వివాహ వ్యవస్థ దెబ్బతిన్నట్టే కదా. కొంతమంది ముహూర్తం అడుగుతారు. అంటే కొంతమంది పెళ్లికి ముహూర్తం పెట్టేటప్పుడు నేను బాగా గమనించాను. ముహూర్తం పెట్టేటప్పుడు వాళ్ళు ప్రీపెయిడ్ అన్నమాట. అంటే ఎట్లా వస్తారంటే, పంతులు గారు వచ్చే ఆదివారం 29 తారీఖు మేము పెళ్ళి అనుకుంటున్నాం, బాగుందా పెట్టండి అదే ముహూర్తానికి, బాగుందా అంటే వాళ్ళు అప్పటికి ఫిక్స్ అయిపోయినారు. అంతే, ఉన్నటువంటి డేట్ ఫిక్స్ అయిపోయినారు. అప్పుడు అది బాగుందా లేదా అనేది నేను చూసి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు దాని దగ్గరికి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు పంచాంగం ఒక సిద్ధాంతం ప్రకారంగా ఒక ముహూర్తం నిర్ణయిస్తుందండి. ఈ ముహూర్త నిర్ణయంలో వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమైపోతుంటే ఒక అబ్బాయికి లేక పెళ్లి కుదురుతుందండి. 33 ఏళ్ళకి పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అందరూ కలిసి ఒక ముహూర్తాన్ని డిక్లేర్ చేస్తారు. వీళ్ళ చేయాలని అమెరికా ఉంటుంది. అబ్బా, ఆ నెలల్లో నాకు వీసా ప్రాసెస్ కాదేమో, అమ్మాయి రావాలి. అమ్మాయి రాకపోతే వీసా ప్రాసెస్ కాదు, మళ్ళీ అలుగుతుందేమో, ఆడపిల్ల కాదు ఆడపడుచు ఇంటికి అలుగుతుందేమో, కొంచెం అవతలికి జరపండి ముహూర్తం. బలంగా ఉండొద్దా ముహూర్తం? అంతే కదా. మరి బలంగా లేకపోవడం వల్లనే కదా ముహూర్తం. ఇప్పుడు మనం ప్రస్తుతం దాంపత్య అన్యోన్యతలో మనం ఇబ్బందులన్నీ పడతా ఉన్నాం. ఒక సిద్ధాంతి, ఒక బ్రాహ్మడు ఒక ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి శాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఖచ్చితంగా దాంపత్య అన్యోన్యత ఉంటుంది. దాంపత్య అన్యోన్యత ఉంటేనే కదా సంతతి ప్రాప్తి. అంతే కదా. ఇంకా మనం అన్యోన్యంగా ఉన్నాము, వైద్యులను సంప్రదిస్తున్నాము, జాతకాలన్నీ బాగున్నాయి, ముహూర్తాలన్నీ బాగున్నాయి, అయినా కూడా సంతతి కలగదలేవు అన్నప్పుడు దానికి ఒక మార్గం. ఆ మార్గం ప్రకారంగా మనం వెళ్తే ఖచ్చితంగా మనకు సంతతి అనేది కలుగుతుంది. ఏంటి సార్ ఆ మార్గం ఏంటి? పాశుపతం. పాశుపతం అంటే ఒక శక్తివంతమైనటువంటి అస్త్రము. పాశుపత ప్రయోగం. మన బ్రహ్మాస్త్రము, రామాయణంలో బ్రహ్మాస్త్రం చాలా యుద్ధాలలో బ్రహ్మాస్త్ర ప్రయోగం.
మరి మనం కలియుగంలో మనకు ఉన్నటువంటి ఆపద తొలగిపోవడానికి మనం ప్రయోగం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఇది పాశుపతాస్త్రం. ఓకే. అద్భుతమైనటువంటి పాశుపతాస్త్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుందంటారా? 100% ఉంటుంది. జాతకానికి సంబంధించినటువంటి దోషాన్ని ఒకసారి మనం పరిశీలించుకుని, అంటే ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వీడియో చూసి నాస్తికులు ఉంటారు. అవును. నాస్తికులు ఉంటారు. అవును. నాస్తికులు వచ్చి ఏమంటారంటే సంతాన పాశుపతం చేయగానే పిల్లలు కలుగుతారా అంటే ఎక్కడుంది సైన్స్ ఉందా? అదే ఎక్కడ ఉంది అంటే, అంటే ఇప్పుడు భగవంతుడు సృష్టించిన దాంట్లో భగవంతుడే ఆది పురుషుడు అన్నారండి. శ్రీమన్నారాయణ ఆది పురుషుడు అన్నాడు. ఆయన సృష్టి ప్రారంభం చేయాలంటే ప్రకృతిని సృష్టించాడు ఆయన, భూమి. మీరు బాగా గమనించండి, స్త్రీ పురుషుల కలయిక ఉంటేనే సృష్టి ముందరకు జరుగుతుంది. జీవులలో, ప్రాణులలో, ఈవెన్ చెట్లలో, ఒక చెట్టు నుంచి పుప్పొడి తీసుకొని పోయి ఆ తుమ్మ మీద ఇంకో చెట్టు మీద వాళ్తని, ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం. ఇది ఇక్కడ పరపరాగ సంపర్క క్రియ జరగడం వల్ల ఇంకో కొత్త విత్తనం పుడుతుంది. భూమిని చీల్చి విత్తనం వేసి మూసేసి నీళ్లు పోస్తున్నాం. ప్రకృతి పురుషుల కలయిక జరిగింది అక్కడ. అలాగే వివాహ వ్యవస్థలో దాంపత్యం ఉంటేనే మనకి సంతతి కలుగుతుంది. వీళ్ళిద్దరు ఏం లేకపోయినా అంటే మూర్ఖులతో మనం వాదించాలి. భగవంతుని నమ్మేటువంటి వాడికి విశ్వాసం, దేవుడే లేడు అనేటటువంటి వాడికి మనం ఏం చెప్పలేము. అంతే, దేవుడు లేడు అనేటువంటి వాడికి మనం ఏం చెప్పలేము. ఉన్నాడు నమ్మితేనే చెప్పగలుగుతాం. అలాంటి వాళ్ళకి జాతక దోషం ఏదైనా ఉంటే పాశుపతం అనేది ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. 100% ఫలితాన్ని వస్తుంది. అది ఒకటి. కర్మఫలం ఏదైనా ఉందనుకోండి, ఆ కర్మఫలం మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము, సంతతి కలగడం లేదు అంటే, బహుశా అప్పుడు నా ఉద్దేశ ప్రకారంగా ఒక పూజా కార్యక్రమం దీని గురించి ఇప్పుడు సంతానం కోసం బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మార్గం, 10 రకాల మార్గాలు ఉన్నాయి. 10 రకాల మార్గాల్లో పాశుపతం అనేటువంటి మార్గాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ పాశుపతం అనేటువంటి మార్గం ఈ ఛానల్ ద్వారా జనాలకు వెళ్ళిపోతుంది. 1000 మంది చూశారు, 10 మంది మాట్లాడదాం అనుకున్నారు, 2 మాట్లాడారు. ఇద్దరు వచ్చి చేయించుకున్నారు. దీనివల్ల మీకు ఏమర్థమైంది? వీళ్ళ కర్మఫలం అనేది తీరింది. అందుకే మన వరకు రాగలిగింది. మిగతా వాళ్ళు ఆలోచిస్తారు ఇంకా కర్మఫలం వాళ్ళని వదిలిపెట్టలే. ఆ కర్మఫలం వదిలిపెట్టలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రావాలన్న సంకల్పం కలుగుతలేదు. ఏ కారణమైనా శారీరక, మానసిక, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, సహకరించకపోతుండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. చాలా మంది మా దేవాలయానికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, మా ఓడ అవన్నీ నమ్మడు సార్. నమ్మడు ఉంటే నమ్మాల్సి వస్తుందండి. ఎందుకు నమ్మాల్సి వస్తుంది అని అంటే, మనం చేస్తున్నటువంటి పనులు జరుగుతలేవు, అన్ని సవ్యంగానే ఉన్నాయి, అన్నీ చేస్తున్నాము అని ఎందుకు ఫలం దక్కడం లేదు అంటే, ఏదో ఒక స్థితి బాగా లేకుండొచ్చు. ఆ స్థితిని మనం పరిశీలింపజేసుకోవాలి. నువ్వే చేసుకో అంటే ఒక పూజ విషయంలోనే మాట్లాడతారు. ఎందుకండి మరి మీరు ఇలాగా? ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందమ్మా, నువ్వు టాబ్లెట్ వేసుకుంటారా అట్లా అన్నాడుగా. మరి పూజ ఎందుకు అమ్మ చేసుకోవాలి, పూజ ఎందుకు నాన్న చేసుకోవాలి అంటే, సంతానాన్ని కన్నారు కాబట్టి తల్లిదండ్రులు వీళ్ళ కోసం బాధపడాలా? నీ గ్రహస్థితి బాగాలేనప్పుడు నువ్వు దానికి తగినటువంటి పరిష్కారం ఎత్తుకో. నీకు శ్రద్ధ లేకపోయి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల శ్రద్ధను గౌరవించాలి. ఎందుకో తాపత్రయపడుతున్నారో, ఏదో వాళ్ళ తాపత్రయం తీర్చడానికి ఒక్కరోజు శ్రద్ధగా వచ్చిపోతున్నావు, ఆఫీసులో శ్రద్ధగా పనిచేస్తున్నావు కదా, మేనేజర్ పిలిచినప్పుడు ఫైల్ నీ ముఖం మీద తీసిరేసి ఇది తప్పు చేసినావు అంటే దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తున్నావు అక్కడ. ఆయన నన్ను తిట్టాడు కాబట్టి నేను ఈ శ్రద్ధ పెట్టి చేయాలని చెప్పేసి నువ్వు శ్రద్ధగా నిరూపించుకుంటున్నావు కదా. మరి నీ జీవితం కోసము, నీ కోసం ఆలోచిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మార్గాలలో ఇదొక్కటి. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. నేను రోజే ఉపవాసం ఉంటామంటలేరు, లేకపోతే కాశీ పోయి కిందకి మీదికి తలకాయేసి తపస్సు చేయమంటలేరు. ఉన్నటువంటి మార్గాల్లో ఒక చిన్న మార్గం ఉంది నాయనగో, ఈ పాశుపత వట ఏదో నడుస్తూ ఉంది, ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదండి. ఇప్పుడు మనకు అడ్రస్ తెలియనప్పుడు ఏదో మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఎవడో అన్నోన్ పర్సన్ ఒక బిచ్చాడు ఉన్నాడండి. యాక్చువల్లీ బిచ్చగాని నేను అడిగేది ఏంది అడ్రస్ అంటే, మనకి ఏం దిక్కులేదు అక్కడ. అంతే కదా మరి. వాడే భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, వాడు చెప్తాడు. రోజు అక్కడ కూర్చునేవాడు, వచ్చిపోయేటోళ్ళు ఎంతోమంది మనల్ని అంటే అడుగుంటారు. అడిగాడు కాబట్టి వాడికి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం వెళ్ళినప్పుడు వాడు ఇట్లా ఓమా సక్కోయి కుడి చేతికి తిరిగినట్టు అన్న ఊరు వస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా చెప్పాడండి గూగుల్ మ్యాప్ లాగా. కాబట్టి ఒక మార్గం మనకు కనిపిస్తోంది అక్కడ, వాడు అక్కడ కనపడుతున్నాడు. వీడిని అడిగితే మనకు అగమ్య గోచరంగా ఉన్నాం కాబట్టి వీడిని అడిగితే మనకు మార్గం తెలుస్తుంది అనుకున్నప్పుడు మన దృష్టిలో ఒక భగవత్ కార్యం వచ్చింది. ఏదో జపతర్పణ, దాన, హోమ, కళ్యాణాలు, ఇతరత్ర ఏదైనా ఒక భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం మనం చూడగలిగాము అన్నప్పుడు దానికి ఒకసారి స్పందించి మనం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అక్కడ మంచి వైద్యుడు సంతతి కలుగుతుంది అన్నప్పుడు మనం పరిగెత్తుతున్నాం. అక్కడ ఎలా పరిగెత్తుతున్నారు? దైవిక సంబంధమైన కార్యక్రమాన్ని ఒకసారి ప్రయత్నం చేయండి, తప్ప
భగవంతుడి సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సృష్టిలో మనం కోరేటువంటి కోరికలను తీర్చడంలో పై చేయి ఎవరిదైనా ఉందంటే భగవంతుడు. ఇప్పుడు మనం ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా కూడా ఆయు ప్రమాణం ఉంటేనే వాడు బతుకుతాడు. అంతే, లేకుంటే అక్కడితో ముగింపు. ముగింపు. బాత్రూంలో పడ్డోళ్ళు చచ్చిపోతున్న లారీ కింద పడ్డోళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే ఆయు ప్రమాణం గట్టిగా ఉంటుంది. వీడికి పోరాడుతూనే ఉంటాడు. 6 నెలలు 7 నెలలు 8 నెలలు లాస్ట్కి బాధ తట్టుకోలేక డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటాం మమ్మల్ని చంపేయండి అని. అంతే, అప్పుడు ఆవి మూడినట్టు. సార్ ఇప్పుడు మీరు 100% అవుతుంది అంటున్నారు. సంతాన పాశుపతం చేయడం వల్ల ఖచ్చితంగా 100% పిల్లలు పుడతారని చెప్తున్నారు. మీరు పూజ చేసిన ఎన్ని రోజుల వరకు మనం ఫలితాలు చూడొచ్చు అంటారు? వెంటనే ఫలితం దక్కడం అనేది కష్టం. ఎందుకంటున్నానంటే మనకు రాత్రి జ్వరం వస్తుందండి. అవును, రాత్రి టెంపరేచర్ పెరిగిపోయింది, తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాం, ధర్మం. హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వాడాలి, ధర్మం. రాత్రి టెంపరేచర్, శరీరం టెంపరేచర్ పెరిగి అనారోగ్యం కలిగింది, జ్వరం వచ్చింది అని తెల్లారి మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టరు మందులు రాసిండు. అవును, వేసుకోగా తగ్గిందా? తగ్గదు కదా. 3 రోజులు టైం పడుతుంది. 3 రోజులు టైం పట్టదండి, వారం రోజుల పైన పడుతుంది. 3 రోజుల తర్వాత డాక్టర్ ఎందుకు రమ్మంటాడు అంటే నేను ఇచ్చిన మెడిసిన్ నీకు పడదా లేదా చెక్ చేసేందుకు. తగ్గలేదంటే 3 రోజులు మందులు మారుస్తాడు. మీరు చూడండి ఎందుకు మారుస్తున్నాడు అంటే నేను శరీరానికి సూట్ అవుతలేదు. అట్లా సూట్ అయ్యేటువంటి స్థితి రావాలి. ఇప్పుడు మన పాశుపతం చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత గ్రహస్థితిలో గ్రహాలన్నీ ఒక స్థానంలోకి వస్తాయండి. నీచ స్థానాలు, పరమోచ్చ స్థానాలు, స్వక్షేత్రాలు అని ఉంటాయి. ఎవరెవరు ఏ క్షేత్రంలో ఉంటే మనకు సంతతి కలుగుతుందో ఆ సమయం ఇప్పుడు వస్తుందేమో, అది మారుస్తాడేమో భగవంతుడు. ఆయన రాసిన రాతను ఆయన మార్చలేడా? భగవంతుడు మనకు రాస్తుంటే మనం మాత్రం స్టీరింగ్ మనం పట్టుకొని తిప్పుతున్నాం. స్టీరింగ్ మన చేతి మనకు నచ్చినట్టుగా ఉంటున్నాం. భగవంతుడు రాసిన దానికన్నా భిన్నంగా ప్రయత్నిస్తున్నాం మనం, అందుకే మనం ఇబ్బందులు పడుతున్నాం. ఆయన రాసిన రాతని పరిమార్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి శరీరం వేడినప్పుడు పాశుపతం అనే ఒక మార్గంలో మనం సంతాన పాశుపతం చేయించుకుంటున్నాము. దీనివల్ల ఖచ్చితంగా సంతతి కలుగుతుంది అంటే ఖచ్చితంగా కలుగుతుందండి. కొన్ని పాశుపతాల్లో నాకు తెల్లవారి కన్సీవ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు 2 ఫారిన్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు శ్రద్ధతో కూర్చొని చేస్తారు. తెల్లారే వెంటనే ఆయన స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి, గురువుగారు మా కోడలు కన్సీవ్ అయిందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకరు వాళ్ళు జపాన్ చేసిన తర్వాత, అబ్బాయికి జపాన్ చేసిన తర్వాత కన్సీవ్ అయింది అమ్మాయి. 9 నెలల పాటు ప్రతి శనివారం పూజ చేయించారండి వాళ్ళు. అమ్మాయి డెలివరీ అయ్యేంత వరకు ప్రతి శనివారం తప్పకుండా పూజ. 9 నెలలు ప్రతి శనివారం. అమ్మాయి కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు రెగ్యులర్గా పూజ చేయించారు వాళ్ళు. లాస్ట్ ఏప్రిల్లోనో ఏమో డెలివరీ అయింది, బాబు పుట్టాడు. వాళ్ళ ఫలితాన్ని అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మీకు ఇంతకుముందు నేను 15 సంవత్సరాల వివాహం తర్వాత 15 సంవత్సరాల మొట్టమొదటి నేను చేసిన పాశుపతం అది 2011-12లో మొట్టమొదటి చేసిన నేను పాశుపతం అది 15 ఏళ్ళు. అంటే నేను పూజ చేసేటప్పుడు నా శ్రద్ధ కూడా తెలియాలి, నేను చేస్తుంది ఎంతవరకు నిజం అవుతుంది అనేది ఆలోచించాలంటే ముందు నేను ఆలోచించాను. ఫస్ట్ మీరు ప్రయోగం చేయాలి. కాబట్టి నేను వాళ్ళని అడిగాను, నిజంగా చెప్తున్నానండి, నేను వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. మీకు సంతోషం కలిగినప్పుడు మీకు కన్సీవ్ అయింది అని తెలిసిన తర్వాత, ఎందుకంటే నేను మొట్టమొదటి చేసే ప్రయత్నం, నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అని అంటే మీకు సక్సెస్ అయింది అని అంటే నేను సక్సెస్ చేసినట్టే. ఎందుకంటే 15 సంవత్సరాలు పెళ్ళి మీకు అన్న ఉద్దేశంతోనే నేను వాళ్ళకి చేశాను. ఒక 1.5 ఇయర్ తర్వాత కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయ్యి వాళ్ళు నాకు ఇవ్వాల్సినటువంటి దక్షిణకు 4 ఇంతలు ఇచ్చారు. సూపర్. స్వామివారికి మా దేవాలయంలో స్వామివారికి మంచి వెండి పూలతోని దండ చేయించావు. ఇప్పుడు అమ్మాయి 10th క్లాసు అయిపోయిండొచ్చు కూడా, అద్భుతంగా. అంటే 2011 ఈ పాటికి చాలా పెద్దది అయిపోయి ఉంటుంది. సో మొత్తానికి సంతాన పాశుపతం అనేది ఖచ్చితంగా సంతానం ప్రసాదిస్తుందని చెప్తారు. సో జూన్ 5వ తేదీన ఈ సంతాన పాశుపతం అయితే నిర్వహిస్తున్నారు గురువుగారు. ముఖ్యంగా ఎవరైనా పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు అని చెప్పారు. సో లిమిటెడ్ మెంబర్స్తోనే ఈ పూజ చేస్తున్నారా? ఎంతమంది వస్తే అంతేనా? లిమిటెడ్ మెంబర్స్తో చేద్దామండి. ఎందుకంటే ప్రాంగణంలో మనం ఇరుకిరుగ్గా కూర్చోబెట్టేసి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు పూజాది కార్యక్రమం, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కానీ మనకు మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అయితే అన్నట్టు ముందుగా మనం ఒక లిమిటెడ్ సంఖ్య పెట్టుకొని ప్రారంభం చేస్తే దాని తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ నెల కాకపోతే ఇంకో నెల, ఈ నెల ఆ పై నెల. మనకి 27 రోజులకు మనం ఇప్పుడు ఉదాహరణకి మనం శ్రవణ నక్షత్రం రోజున చేస్తున్నాము. శ్రవణ నక్షత్రం రోజున చాలా విశేషం. పాశుపతానికి శ్రవణ నక్షత్రము లేదా మాస శివరాత్రి లేదా సోమవారం చాలా విశేషం. సో ఇప్పుడు మనం శ్రవణ నక్షత్రం రోజున చూసి చేస్తున్నాం. ఈ శ్రవణ నక్షత్రం అనేది అబ్బాయి ఇవాళకి అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదేమో అనడానికి, మళ్ళీ 27 రోజులకు మళ్ళీ మీకు శ్రవణ నక్షత్రం కనపడుతూనే ఉంటుంది. లేదా
మనకు ఒకవేళ అవకాశం ఉంది, బుకింగ్స్ ఉన్నాయి, మనం ఇంకా చేయాలనుకున్నప్పుడు మాస శివరాత్రి వస్తుంది. ఎస్, అవును. మాస శివరాత్రి రోజు కూడా మనం చేద్దాం. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మనం శ్రద్ధగా చేయాలి అనుకున్నప్పుడు సందడిగా కోలాహలంగా లేకుండా ఉండాలని మనం ఒక పరిమిత సంఖ్యకి మాత్రమే ఎస్, మనం పాశుపతం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్. థ్యాంక్ యూ సార్. సంతాన పాశుపతం జూన్ 5వ తేదీన నిర్వహించబోతున్నారు. ఎవరైనా కూడా మీరు పాల్గొనాలనుకుంటే గురువు గారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్తో నేరుగా మాట్లాడి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు చేయించుకుంటారా లేదా అనేది కూడా డౌట్ అడగవచ్చు. జాతక చక్రం కూడా చూసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. జయ హనుమాన్.